ఇచ్చి లేదా మంత్రి పదవి ఇచ్చేసి ఆయనను గౌరవించాలనేటువంటి ప్రతిపాదన రావడం అనేది రెండో అంశం. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు వస్తున్నటువంటి పేరును అంటే ఈయన హయాం లోపల సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ మరి యొక్క ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్యే ఇవన్నీ గెలుచుకున్నాడు కాబట్టి ఇదే కొనసాగితే ముఖ్యమంత్రి రేసులో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఉంటారనేటువంటి భయాందోళనతోటి ఈరోజు కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలు. ఇదే నల్గొండ జిల్లా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి మీద మీరందరూ చూశారు, ముఖ్యమంత్రిని వాడే భాష లేదు, అన్పార్లమెంట్ భాష ఉపయోగించి ఎన్ని రకాలుగా దుర్భాష వాడినా ఆయన తోటి కలిసి భోజనం చేస్తారు. మరి ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోరు? ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి తాగి అసెంబ్లీకి వచ్చిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు బయట పెట్టలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోపల 800 మంది నివాసాలు తొలగించి భూ కబ్జాలకు పాల్పడుతుంటే ఇదే బిగ్ టీవీలో ఎందుకు ప్రచారం చేయలేదు? ఇలాంటి ఆరోపణలు చేయకుండా కేవలం బీసీలకు సంబంధించినటువంటి కొండా సురేఖ పైన, పొన్నం ప్రభాకర్ గౌడ్ పైన, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పైన అంటే ఎంతసేపు బీసీలు పిసిసి అధ్యక్షులు ఉండకూడదు, మంత్రి పదవుల్లో ఉండకూడదు, చైర్మన్లో ఉండకూడదు, అంటే ఏ పదవి వ్యాపారాలు చేయకూడదు, కేవలం మీరు చెప్పిందంటూ వింటూ తానా అంటే తందానని చెప్పేసి మీకు అడుగులకు మడుగులెత్తేటటువంటి వ్యక్తులు కావాలా? ఈ రోజు ఎన్నో సమస్యలు ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ జరుగుతూ ఉంటే నీ కళ్ళ కనిపించట్లేదా? బిగ్ టీవీకి కళ్ళు మూసుకుపోయినాయా నీకు? ఇది ఇంకొక సమస్య అయితే 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో బీజేపీ పార్టీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచో కమ్యూనిస్ట్ పార్టీ నుంచో మహేష్ కుమార్ గౌడ్ పైన నిందలు మోపారంటే ఓకే, అది అపోజిషన్ పార్టీలు కదా అనుకోవచ్చు. సొంత పార్టీలోనే సొంత ఛానల్ లోపల ఈ ప్రసారాలు అయితే గాంధీ భవన్ నుంచి 3 రోజులైనా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా దీని మీద స్పందించలేదు. ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు. అదే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏ మంత్రి మీద ఆరోపణలు వచ్చినా తెల్లారే గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టేసి దాన్ని తీవ్రంగా ఖండించేటటువంటి వ్యక్తి. అంటే దీని వెనకాల ఎవరున్నారు అనేది త్వరలోనే తేలుస్తాం. మీ బండారం బయట పెడతాం, మీ అక్రమ సంబంధాలను బయట పెడతాం. దీని ఇంతటితోటి వదిలిపెడతాం అనుకోకు. బిగ్ టీవీ నీ వెనకాల ఎవరున్నారో మేము త్వరలోనే పట్టుకుంటాం, వాళ్ళ రంగంలో బయట పెడతాం, వాళ్ళ అక్రమ దందాలో బయట పెడతాం. మహేష్ కుమార్ గౌడ్ ఉండడం చేత మీ దోపిడీకి ఆటలు సాగుతలేవు కాబట్టి ఆయన మీద ఏదో రకమైనటువంటి దాదాపు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్క ఆరోపణలన్నా బయట తీసుకొచ్చినావా? ఎక్కడైనా భూమి కబ్జా చేసిండా? ఓ ప్లాట్ కబ్జా చేసిండా? ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఏమి ఆరోపణలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా ఆయన మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ స్వేచ్ఛ ఈ రోజు ప్రజల కోసం చేయండి, మీ స్వేచ్ఛ ఈ రోజు నిరుద్యోగుల కోసం చేయండి, విద్యార్థుల కోసం చేయండి, రైతుల కోసం చేయండి, పేద వర్గాల కోసం చేయండి. కానీ పనిచేసేటటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే మీరు ఇప్పటికైనా బిట్టీలో ఉన్నటువంటి ప్రతి మాట వెనక్కి తీసుకొని దాని వెంటనే మీ టీవీ నుంచి తొలగించాలి. అవి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పైన బురద జల్లే కార్యక్రమం ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించాలి. మీ పార్టీ పిసిసి అధ్యక్షుడి పైన ఇంత నిందలు వేస్తే ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాల్సిన డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడాడు? ఒకవేళ మీరు దీన్ని ఖండించకపోతే దీని వెనకాల మీరే ఉన్నారని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వెంటనే దీని మీద ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా గాంధీ భవన్ సాక్షిగా, ఆ గాంధీ భవన్ రెడ్డి భవన్ కాకపోతే నిజంగా బహుజన వర్గాలకు సంబంధించినటువంటి గాంధీ భవన్ అయితే సామాజిక న్యాయం అనేది మీ లోపల ఉంటే ఈ రోజు మీరు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఖండించకపోతే మిమ్మల్ని అందరినీ కూడా బీసీ ద్రోహులుగా బీసీ పొలిటికల్ ఫ్రంట్
మిమ్మల్ని మరి గుర్తించక తప్పదని చెప్పేసి ఈ అవకాశం